రేషన్ కార్డులపై గందరగోళం కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఊరిస్తున్న రేషన్ కార్డులపై రోజుకొక వార్త వస్తున్నా కార్డులు మాత్రం ఇప్పటివరకు ఎవరికీ అందలేదు. మంత్రుల మాటలకు అధికారుల మాటలకు పొంతన లేకపోవడంతో జనంలో అయోమయం నెలకొంది. ఇక ప్రజాపాలన కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు ఇస్తున్నారన్న ప్రచారం ఒకవైపు, తాజాగా మీ సేవా సెంటర్లో అప్లికేషన్లు అంటూ ప్రకటించడం మరింత గందరగోళానికి దారితీసింది. రేషన్ కార్డులకు అప్లికేషన్ల మీద అప్లికేషన్లు తీసుకుంటున్నా ఇప్పటి వరకు ఒక్క కార్డు కూడా ప్రభుత్వం ఇష్యూ చేయలేదు. నిరంతరం కొనసాగే ప్రక్రియ అంటూ మంత్రులు కవరింగ్ ఇస్తున్నా జనం మాత్రం రేషన్ కార్డుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రేషన్ కార్డులపై గందరగోళం కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఊరిస్తున్న రేషన్ కార్డులపై రోజుకొక వార్త వస్తున్నా కార్డులు మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ అందలేదు. మంత్రుల మాటలకు అధికారుల మాటలకు పొంతన లేకపోవడంతో జనంలో అయోమయం నెలకొంది. ప్రజాపాలన కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు ఇస్తున్నారన్న ప్రచారం ఒకవైపు, తాజాగా మీ సేవా సెంటర్లో అప్లికేషన్లంటూ ప్రకటించడం మరింత గందరగోళానికి దారితీసింది. రేషన్ కార్డులకు అప్లికేషన్ల మీద అప్లికేషన్లు తీసుకుంటున్నా ఇప్పటి వరకు ఒక్క కార్డు కూడా ప్రభుత్వం ఇష్యూ చేయలేదు. నిరంతరం కొనసాగే ప్రక్రియ అంటూ మంత్రులు కవరింగ్ ఇస్తున్నా జనం మాత్రం రేషన్ కార్డుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రజెంట్ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త రేషన్ కార్డు కోసం చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది పైగా జనాలు కూడా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మొదట్లో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు కూడా స్వీకరించారు. మరి తర్వాత గ్రామ సభలు, తర్వాత మొన్న నిర్వహించినటువంటి ప్రత్యేక సమావేశాల్లో కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా జారీ ప్రక్రియ చేశారు. అయినప్పటికీ కూడా మరి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేయలేదు రాష్ట్ర గవర్నమెంట్. మరొక వైపు మరి మొన్నని చూస్తే మాత్రం సివిల్ సప్లై శాఖ కమిషనర్ కొత్త రేషన్ కార్డు కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని కూడా ఉత్తర్వు కూడా జారీ చేయడం జరిగింది. మరి దీనిపై కూడా మరి గతంలో తీసుకున్నటువంటి దరఖాస్తుల పరిస్థితి ఏంది, మరి దాన్ని బేస్ చేసుకొని రేషన్ కార్డ్స్ ఇస్తారా లేదా అనేపై కూడా ఇంకా అయోమయ పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 3-4 సార్లు కూడా కొత్త రేషన్ కార్డు కోసం, ఇందిరమ్మ ఇళ్ల కోసం, అదేవిధంగా ఇతర పథకాల కోసం కూడా లబ్ధిదారులంతా కూడా దరఖాస్తు చేసుకునే పరిస్థితి. మరి ఎవరికి కూడా ఒక్క అప్లికేషన్ దారికి కూడా కొత్త రేషన్ కార్డు ఇష్యూ అయితే జరగలేదు. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఒకవైపు అధికారులు, ప్రభుత్వ సంబంధించిన మంత్రులేమో మరి కొత్త రేషన్ కార్డు ఇష్యూ అనేది కూడా నిరంతర ప్రక్రియ, అందరికి కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్తున్నారు. కానీ మరి ఎక్కడ మాత్రం కొత్త రేషన్ కార్డు ఇష్యూ మాత్రం చేయడం లేదు. ఒకవైపు దరఖాస్తు తీసుకుంటున్నారు తప్ప మరి ఈ ప్రక్రియ అయితే మాత్రం ముందుకు సాగడం లేదు. ఒకవైపు సర్వేలు అంటున్నారు, మరోవైపు లబ్ధిదారుల ఎంపిక కోసం డాటా అనలైజ్ చేస్తున్నామని చెప్తున్నారు తప్ప మరి ఇప్పటి వరకు మాత్రం ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి. మరి దాదాపు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. మరి దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా కొత్త రేషన్ కార్డు కోసం లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తున్నారు. అంటే కొత్తగా పెళ్లైన వారు కానీ, విడిగా కాపురం పెడుతున్న వారు కానీ, వాళ్ళందరూ కూడా గత 10 ఏళ్ల నుంచి కూడా ఒక్కరు కూడా రేషన్ కార్డు రాలేదు. ఎందుకంటే ఒక కుటుంబంతో సభ్యులు ఉన్నవారు చాలా మంది పెళ్లిళ్ళు అయిపోయాయి, చాలా మంది కూడా విడిగా కూడా కాపురం పెడుతున్నారు. కానీ వాళ్ళకి ఇంతవరకు కొత్త రేషన్ కార్డు కోసం రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వ పథకాలైనా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా కూడా అన్ని పథకాలకు కూడా రేషన్ కార్డు మస్ట్ అంటున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వ పథకాల్లో కోత విధించడానికే మరి ఈ రకంగా రేషన్ కార్డు ఇష్యూ జారీ డిలే చేస్తున్నారా అనేపై కూడా కొంతవరకు ఊహాగానాలు అయితే వస్తున్నాయి, ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాల్సింది. ఎందుకంటే ప్రతి ఒక్క పథకానికి రేషన్ కార్డు కంపల్సరీ అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి రేషన్ కార్డు ఉంటేనే అభివృద్ధి ఫలాలు అందుతాయి, అన్ని పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామంటున్నారు తప్ప మరి లబ్ధిదారులు తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఈ రకంగా కొత్త రేషన్ కార్డు ఇష్యూలో జారీ చేస్తున్నారా అంటే అవునన్న టాక్ అయితే ప్రజెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు 3-4 సార్లు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు తీసుకున్నారు. మరి దరఖాస్తు తీసుకునే వరకు మాత్రమే ప్రక్రియ అంత సజావుగా సాగుతుంది. మరి తర్వాత మరి దానికి సంబంధించిన ఎంక్వైరీ ఉండడం లేదు, మరి నిజమైన లబ్ధిదారులకు రేషన్ కార్డు కూడా ఇష్యూ చేయడం లేదు. కాబట్టి మరి దీనిపై కూడా ఇటు పబ్లిక్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొత్త రేషన్ కార్డు కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేయాలి అనేపై కూడా వాళ్ళంతా కూడా పబ్లిక్ అంతా కూడా అసహనం వ్యక్తం చేసినట్టు మనం పరిస్థితి చూస్తున్నాం.
మరి మొన్నటికి మొన్న ఇటు సివిల్ సప్లై శాఖ కమిషనర్ కూడా మరి మీ సేవా సెంటర్ లో కొత్త రేషన్ కార్డు ఏంటి సతీష్ ఇప్పుడు మీరు మీ సేవా సెంటర్ లో అప్లికేషన్లు అంటూ ప్రకటించడం వల్ల గందరగోళం నెలకొంది. మీ సేవా సెంటర్ల దగ్గర జనం బార్లు తీరినట్టు తెలుస్తుంది. మరి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ఇది రేషన్ కార్డు ఇష్యూ అనేది కూడా నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు. మరోవైపు ఇటు ప్రజాపాలనలో గాని కులగణ కుటుంబ సర్వే గాని మొన్న నిర్వహించినటువంటి గ్రామ సభల్లో ఎవరైతే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా ఒకవైపు ప్రభుత్వం నుంచి మంత్రులు చెప్తున్నారు, అధికారులు కూడా చెప్తున్నారు. కానీ మరి గ్రౌండ్ లెవెల్ ఆ పరిస్థితి లేదు. మరి ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తు చేశాం, కులగణలో సర్వేలో దరఖాస్తు చేశాం, అదేవిధంగా గ్రామ సభలు కూడా దరఖాస్తు చేస్తాం. మరి ఇప్పటికూ దీనికి సంబంధించిన ప్రాసెస్ మాత్రం ఏ అధికారి చెప్పట్లేదు. ఒకవేళ మండల లెవెల్లో ఎంఆర్ఓ గానీ ఎంపీడీఓ అధికారులు అడిగితే మాత్రం వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు, మరి మేము ఏం చేయలేదు అన్నట్టుగా వాళ్ళు చేతులు ఎత్తేటువంటి పరిస్థితి మన రూరల్ పరిస్థితి చూస్తాం. మరి సిటీ విషయానికి వస్తే మాత్రం మొన్న నుంచే ఇటు హైదరాబాద్ గానీ ఇతర ప్రాంతాల్లో మాత్రం 3 రోజుల నుంచే మీ సేవా సెంటర్ల ద్వారా అప్లికేషన్ తీసుకుంటున్నారు. మరి చాలా మంది కూడా క్యూ లైన్ మనం చూస్తున్నాం. సిటీ వ్యాప్తంగా మీ సేవా సెంటర్ లో చాలా మంది కూడా బార్లు తీరి కొత్త రేషన్ కార్డు కోసం కాల వేల పడి అప్లికేషన్ కూడా చేస్తున్నారు. మరి ఈ పరిస్థితి మాత్రం నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు తప్ప మరి కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పటి నుంచి ఇస్తారు అనిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాలి. మరి ఎందుకంటే ఇప్పటికే 3-4 సార్లు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. కాబట్టి మరి ఒక్కరు కూడా అంటే ఇటు రూరల్ లో కానీ ఇటు సిటీలో కానీ ఎవరు కూడా కొత్త రేషన్ కార్డ్స్ రాలేదు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 15 నెలలు కావాల్సి వస్తుంది. మరి ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మరి పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరి అన్ని పథకాలకు కూడా కొత్త రేషన్ కార్డ్స్ కంపల్సరీ కూడా ప్రయారిటిస్తున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారు, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి పథకాలు ఇంప్లిమెంటేషన్ చేసిన భాగంగా మరి కొంతమందిని అవాయిడ్ చేయడంలో భాగంగానే కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేయట్లేదా అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా మరి సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ అధికారులు గానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం మళ్ళీ మీ సేవా సెంటర్లకు మాత్రం అందరూ కూడా బాగా తీరుతున్నారు. మరి ఇప్పటికే మేము ప్రజాపాలనలో అదేవిధంగా కులగణ సర్వేలో తర్వాత మొన్న నిర్వహించిన గ్రామ సభలు కూడా రేషన్ కార్డు కోసం అప్లై చేస్తే కూడా తమ పేరు లిస్ట్ లో వస్తుందో లేదో అనే భయంతో చాలా మంది కూడా మళ్ళీ మీ సేవా సెంటర్ లో క్యూ కట్టి మరోసారి దరఖాస్తు చేసుకునే పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి మరి కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేస్తేనే ఈ యొక్క ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మరి వీటన్నిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి రూరల్ మాత్రం మళ్ళీ మీ సేవా సెంటర్లు కూడా చాలా మంది వెళ్తున్నారు, అప్లికేషన్ చేస్తున్నారు. మరి ఇటు సిటీలో కూడా హైదరాబాద్ సెంటర్ లో కూడా చాలా మంది కూడా మొన్న 2-3 రోజుల నుంచి కూడా కొంతవరకు సర్వర్ బిజీ ఉండడంతో ఓపెన్ కాలేదు. నిన్న నుంచే చాలా వరకు హైదరాబాద్ సిటీలో కొత్త రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తులు కూడా చేస్తున్నారు. కాబట్టి చాలా మంది కూడా చేసుకుంటారు తప్ప మరి అంతా ప్రక్రియ అంతా ఓన్లీ దరఖాస్తులు చేసేవాడికి మాత్రమే పరిమితం అవుతుంది. మరి కొత్త రేషన్ కార్డు ఇష్యూ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు కార్డు వస్తుంది అని కూడా తెలియని పరిస్థితి. మరి అధికారులకు కూడా క్లారిటీ లేదు ఈ విషయంలో. మరి దీనిపై వెంటనే సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి అధికారులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం కొత్త రేషన్ కార్డు జారీలో మాత్రం కొంతవరకు గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.